హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐలో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు అయితే ఉంటాయి. ఆఫర్లని ఎలా మనం ఎలిజిబిలిటీ ఉందో లేదా చెక్ చేసుకోవాలి. అకౌంట్ ఉండే వాళ్ళకి ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మీకు పర్సనల్ లోన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళు ఎలా లోన్కి అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉండే వాళ్ళకి ఫస్ట్ మీరు పర్సనల్ లోన్కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా లోన్ అనేది ఎలిజిబుల్ మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత మీ ప్రీ అప్రూవల్ పర్సనల్ జస్ట్ 4 క్లిక్స్ అయితే క్లిక్ చేసి మీరైతే పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదనుకోండి, ఈ అకౌంట్ లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు అకౌంట్ ఉన్న వాళ్ళు మీకు పర్సనల్ లోన్ ఆఫర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే 567676 అనే నెంబర్కి మీరు మెసేజ్ అనేది చేయాలి. ఇక్కడ మెసేజ్ ఏం టైప్ చేయాలి అంటే ఇక్కడ మీరు పిఏపిఎల్ అని టైప్ చేసేసి లాస్ట్లో 4 డిజిట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసేసిన తర్వాత మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎస్ఎంఎస్ సెండ్ అని కనిపిస్తుంది. ఎస్ఎంఎస్ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఎంఎస్ అయితే సెండ్ చేయడం, మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు లోన్ ఎలిజిబుల్ అయినట్టయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ పర్సనల్ లోన్ ఆఫర్ అనేసి మీకు అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు యోనో యాప్ ఉంటుంది కదా, యోనో యాప్ లాగిన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ అకౌంట్, డిపాజిట్స్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూసినట్టయితే ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంటుంది. కంగ్రాచులేషన్స్ యువర్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఇన్స్టెంట్ క్రెడిట్ వితౌట్ బ్రాంచ్ విజిట్ వితౌట్ డాక్యుమెంటేషన్ అనేసి ట్యాప్ టు అవైల్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే బ్యానర్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే అకౌంట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా బ్యానర్ కనిపిస్తుంది. బ్యానర్ మీద క్లిక్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్లో మీరు పర్సనల్ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అకౌంట్ లేని వాళ్ళు ఎస్బీఐ పర్సనల్ లోన్స్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి డైరెక్ట్గా పేజ్ అనేది ఈ విధంగా చూస్తుంది. లేకపోతే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసిన డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఎస్బీఐలో కొన్ని పర్సనల్ లోన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తుంటుంది. చూడండి, ఇక్కడ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఎల్ఐటీ అనేది కనిపిస్తుంది. ఇది ఎవరైతే శాలరీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఎస్బీఐలో అకౌంట్ లేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా వచ్చి వెబ్సైట్కి వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు అయితే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ కనిపిస్తుంది. ఎవరైతే ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఫర్ శాలరీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ లోన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఎస్బీఐ క్రెడిట్ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది కదా, ఎవరైతే ఎస్బీఐ కస్టమర్స్ ఎస్బీఐ శాలరీ అకౌంట్స్ ఉంటారో వాళ్ళు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకునేది అయితే ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఫెసిలిటీ జస్ట్ 4 క్లిక్స్ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీకు ఎవరికైతే ప్రీ అప్రూవ్డ్ మెసేజ్ పెట్టిన తర్వాత అప్రూవల్ వస్తుందో వాళ్ళు జస్ట్ 4 క్లిక్స్ అనేవి క్లిక్ చేసిన తర్వాత మీరు పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అనేది 11% నుంచి మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ బట్టి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే లో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఇన్స్టెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది, 24/7 అనే ఫెసిలిటీ అయితే ఉంటుంది. నో బ్రాంచ్ విజిట్ అంటే మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మెసేజ్ చేసేసి ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి జస్ట్ ఇక్కడ మీరు చెప్పినట్టు పిఏపిఎల్ అనేసి మన అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్ అనేది సెండ్ చేసేసి 567676 అనే నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇలా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అయితే మీరు అయితే అప్లై చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మీకు ఎలిజిబుల్ వస్తే డైరెక్ట్గా లోన్కి అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబుల్ రాలేదు, మాకు ఎస్బీఐలో అకౌంట్ లేదనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మళ్ళీ ఎస్బీఐ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఎంత లోన్కి అయితే మీరు ఎలిజిబుల్ ఉంటారో ఆ లోన్ అమౌంట్ మీకు చూపిస్తుంటుంది కదా. ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ ప్రీ అప్రూవ్ లోన్ అనేసి అమౌంట్ అయితే చూపిస్తుంది. గెట్ ఇన్స్టెంట్ వితౌట్ బ్రాంచ్ విజిట్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు లోన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ అప్లై చేసి జస్ట్ 4 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసి మీరు ఈ పర్సనల్ లోన్ అయితే తీసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ మీరు సంబంధించి ఇక్కడ ట్యాప్ టు అప్లై నౌ అనేసి కనిపిస్తుంది కదా, ట్యాప్ టు అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్యాప్ టు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే జస్ట్ మీరు 5 క్లిక్స్ అనేది క్లిక్ చేసి దీనికి పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, నో డాక్యుమెంటేషన్ ఉంటుంది, అసలు బ్రాంచ్ విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ క్రెడిట్ స్కోర్, ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి లోన్ అనేది మీరు 24/7 ఎప్పుడైనా సరే ఈ లోన్కి అయితే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అయితే
అడుగుతారు. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ ఆఫర్ అయితే వచ్చిందో ఆ లోన్ ఆఫర్ మొత్తం మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎంత లోన్ ఆఫర్ వచ్చింటుంది, మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలని అడుగుతుంటారు. ఇక్కడ మినిమం మీరు 20,000 నుంచి మాక్సిమం 31,000 వరకు మీరు లోన్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ ఇట్లా స్వైప్ చేసి మీరు ఇప్పుడు పర్సనల్ లోన్ అనేది ఎంత కావాలంటే మీరు అంత తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. మినిమం అయితే 20,000 తీసుకోవాలి. మాక్సిమం అనేది 31,000 వరకు మాత్రం వీళ్ళకి లిమిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఈఎంఐ టెన్యూర్స్ అనేవి 36 మంత్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. మినిమం 6 మంత్స్ నుంచి మాక్సిమం 36 మంత్స్ వరకు మీరు ఈఎంఐ టెన్యూర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ లోన్ ఎంత అమౌంట్ ఎంత కావాలనేది మీరు ఇక్కడ స్వైప్ చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ టెన్యూర్స్ మీరు ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటారో అన్ని మంత్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 31,000 తీసుకొని ఈఎంఐ టెన్యూర్స్ అనేది 36 మంత్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఏదైతే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 13% పైన అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ 31,000 తీసుకొని 36 మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నట్లయితే మీకు ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ 1,053 రూపీస్ అనేది అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అంతా డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు 1% పైన అయితే మినిమం 1% పైన అయితే మనకు ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ అకౌంట్లోకి ఏ అకౌంట్లోకి అయితే అమౌంట్ డిపాజిట్ చేస్తామో అకౌంట్ నెంబర్ అనేది చూపిస్తుంటారు. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది. తర్వాత ఈఎంఐ డేట్ అనేది ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీరు ఏ డేట్ రోజు పే చేస్తున్నారు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది. క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏ మంత్ రోజు మంత్లో ఏ డేట్ రోజు మీరు ఈఎంఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్ డిడక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇక్కడ మనకు క్లియర్ గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ డీటెయిల్స్ అనేసి మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంత లోన్ తీసుకుంటున్నారు, ఎన్ని మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నారు, తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలి, ప్రాసెసింగ్ ఫీ ఎంత, మనకి ఏ అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది, ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఏ డేట్ రోజు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్లా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే మళ్ళీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని బాక్స్ టిక్ మార్క్ అని చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏదైతే లోన్ అప్లై చేసామో ఆ లోన్ అప్లికేషన్ డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ మీకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ ఇక్కడ మీకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఆ ఫైల్లో మీకు లోన్కి ఎంత అప్లై చేస్తారు ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఓకే అని కనిపిస్తుంది. ఓకే అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది చెక్ యువర్ బ్యాంక్ అకౌంట్ స్టే అనేసి కనిపిస్తుంది. ఈ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయినట్టు వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. ఇట్లా వచ్చిన వెంటనే మీకు విత్ ఇన్ 5 to 6 minutes లోనే మీకు మీ ఏదైతే లోన్ అమౌంట్ ఉందో ఆ లోన్ అమౌంట్ అంటే ప్రాసెసింగ్ ఫీ డిడక్ట్ అయిన తర్వాత అమౌంట్ మొత్తం కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎస్బీఐలో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లోన్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకుని, లోన్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు మీకు ఫస్ట్లో వెబ్సైట్ లింక్ ఇచ్చి చెప్పాను కదా, ఆ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుముందు సెలవు. జై హింద్.